నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు మాత్రం ఏర్పాట్లు చేశారు. సుమారుగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంటున్న ఈ ఎయిర్పోర్ట్ నాయుడు సుమారుగా 5 లక్షల మంది ప్రజలు అటెండ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మోదీ వస్తున్నారు, ఓవైపు సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం కూటమి నాయకులందరూ ఉంటారు, మరోవైపు 5 లక్షల మంది ప్రజలు అంటున్నారు. సో అంచనా ఎలా ఉంది? అక్కడ స్థానికంగా అంచనా ఎలా ఉంది? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మరి సభ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నాయా? అక్కడ సెక్యూరిటీకి సంబంధించినవి కూడా నందు అంచనాలకు అనుగుణంగానే నెల రోజుల ముందే ఈ కార్యాచరణ రూపొందించారు. అక్కడ సభా ప్రాంగణం మాత్రం పూర్తి స్థాయిలో 5 లక్షల మంది ఎవరైతే సందర్శకులు వస్తారో వారందరినీ కూడా అకామిడేట్ చేశారు. ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి టెర్మినల్ అదేవిధంగా రన్వే మొత్తం కూడా కేంద్ర బలగాల కంట్రోల్ ఉన్నాయి. అక్కడ నుండి 4 కిలోమీటర్ల ముందే ఈ ప్రాంగణం అంతా అంటే సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. హైవే కూటివే దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణానికి మాత్రం చేరుకునే మార్గాలను కూడాను పలు మార్గాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అంటే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కేందుకు కూడాను ఈ 5 లక్షల మంది గ్యాదరింగ్తో పాటు 14,000 మందితో ఒక నృత్య కళ అంటే ఒక డ్యాన్స్ను కూడా ఏర్పాటు చేశారు. అది కూడాను ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీలకు సంబంధించిన ట్రెడిషన్ కొట్టొచ్చినట్టు కనబడే ఆ దుస్తు ప్రదర్శన మాత్రం ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచే విధంగా డిజైన్ చేశారు. దాని ట్రైల్ రన్నే అందరినీ ఆకర్షించింది. ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా ప్రధానమంత్రి మోడీ సమక్షంలో ఆ నృత్య ప్రదర్శన ఉండబోతుంది. అటువంటి తరుణంలో ఏదైతే ఇటు ఇచ్చాపురం మొదలుకొని అటు అంటే వైజాగ్ కావచ్చు, విజయనగరం కావచ్చు, మారుమూల ప్రాంతాలు కూడా బస్సు సౌకర్యాలు కూడా కల్పించారు. తెల్లవారుజాముననే దారులన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ వైపే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. కాకపోతే ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడాను ఈరోజు పూర్తిగా కూడాను కట్టడి చేశారు. అంటే అప్రోచ్ రోడ్లు వాటిని కంట్రోల్ చేసి ఫ్రీక్వెన్సీకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. మరోవైపు చూస్తే 2 రోజుల పాటు స్కూళ్ళు కూడా సెలవులు ప్రకటించారు. అంటే ఏ మేరకు ఈ ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించినటువంటి ఈ ఎయిర్పోర్ట్కి భవిష్యత్తు మాత్రం ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నందు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ నాయుడు. మరిన్ని అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు మాకు. సో మొత్తం మీద 5 లక్షల మంది ప్రజలు అటెండ్ అవుతారంటూ అంచనా వేస్తున్నారు. మోదీ రాబోతున్నారు, కూటమి నాయకులు అందరూ ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి అంటున్నారు. మరోవైపు సభా ప్రాంగణం కూడా అంతా సిద్ధమైంది. అయితే కొంత వర్షం పడుతుందేమో అన్న భయం వెంటాడుతుంది. వర్షం కనుక పడకపోతే అంతా ప్రశాంతంగా జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 5 లక్షల మంది ప్రజలు అటెండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వర్షం పడినా సరే ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో సభా ప్రాంగణంలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి నాయుడు మనకి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అందించబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా కూడా అంటే మన్యం ప్రాంతంగా చెప్తూ ఉంటారు, తక్కువ అభివృద్ధి ఉన్నటువంటి ప్రాంతం, వలసలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది ఖచ్చితంగా ఆ ప్రాంత దిశని మార్చగలిగేటువంటి ఒక మంచి పరిణామంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్పోర్ట్ రెడీ చేశారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిపోయింది. ఇక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా దీన్ని తీర్చిదిద్దారు. అలాగే జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ దీన్ని డెవలప్ చేసింది. సుమారుగా 4,700 కోట్ల వ్యయంతో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఒక సంవత్సరానికి 60 లక్షలు అంటే 6 మిలియన్ ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణించగలిగే సామర్థ్యం ఉంది అంటున్నారు. సో ఇక దశల వారీగా ఒక 1.8 కోట్లకు పైగా దీర్ఘకాలంలో ఇంకా ఎక్కువ సామర్థ్యాన్ని విస్తరించేలా కూడా ప్రయాణికులు ఇక్కడ ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే ఇనిషియల్గా ఒక 60 లక్షల మంది ప్రయాణించగలిగితే ఏడాదికి దాన్ని పెంచి కొద్దిగా పూర్తి స్థాయిలో టెర్మినల్స్ అన్నీ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి సామర్థ్యం 1.8 కోట్లకు పైగా సామర్థ్యానికి విస్తరించేలా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అరౌండ్ 3,800 మీటర్స్ పెద్ద వైడ్ బాడీ విమానాలు కూడా దిగేంత
పెద్ద రన్వేస్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అండ్ వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఔషధాల ఎగుమతులకు అనుకూలంగా ఒక ప్రత్యేక కార్గో టెర్మినల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఓ పక్క తీర ప్రాంతం అదంతా కూడా. సో సీ ఫుడ్స్ అన్నీ ఎక్కువగా ష్రింప్స్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ విదేశాలకు కూడా ఆ ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సీ ఫుడ్స్. కాబట్టి వీటి కోసం ప్రత్యేకమైనటువంటి ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లానింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది. వాటితో పాటుగా వ్యవసాయం పెద్ద ఎత్తున ఉంటుంది. మనందరికీ తెలిసిందే, అన్నపూర్ణగా పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. సో ఖచ్చితంగా అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, సముద్రోత్పత్తులు కానీ, ఔషధాలు కానీ అన్నీ ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉండేలా ఒక ప్రత్యేకమైనటువంటి కార్గో టెర్మినల్ కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకి తెలుస్తుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు విశాఖపట్నం విమానాశ్రయం నౌకాదళ స్థావరం INS డేగాతో కలిపి పనిచేస్తుంది. సో దానివల్ల విస్తరణకు కూడా కొంచెం పరిమితులు బాగానే ఉన్నాయి. అలాగే భోగాపురం విమానాశ్రయం ఈ పర్టికులర్గా ఈ సమస్యను అధిగమించేందుకు కూడా నిర్మించినట్లుగా తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఇటువైపు కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ ఇటువైపు నుంచి జరగబోతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఫినాన్షియల్గా కూడా ఇది ఉత్తరాంధ్రకు చాలా మంచి బలాన్ని ఇవ్వబోతోంది అంటున్నారు. ఎస్పెషల్లీ ఈ విశాఖపట్నం కానీ, విజయనగరం, శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకి మెరుగైన కనెక్టివిటీ పెరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ సపోర్ట్ కూడా లభిస్తుంది ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా అని చెప్పి భావిస్తున్నారు. సో ఎక్కువ మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు భోగాపురం అనేది ఉత్తరాంధ్రకు కనెక్ట్ అయి ఉన్న నేపథ్యంలో గన్నవరం ఉన్నప్పటికీ కూడా మరోవైపు భోగాపురం ఉంటే ఉత్తరాంధ్ర భాగం నుంచి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అలాగే చాలా ప్రత్యేకతలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చాలా విశాలమైనటువంటి చెక్ ఇన్ హాల్స్, అలాగే ఆటోమేటెడ్ బ్యాగేజ్ సిస్టమ్ ఉందని చెప్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉందంటున్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇన్ఫ్యాక్ట్ మరింత అడ్వాన్స్డ్గా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే దివ్యాంగులకు మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరిగాయి అంటున్నారు. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, ఇప్పటికే మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఎయిర్పోర్ట్కి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విజువల్స్ ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి. మనం జనరల్గా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా, ఏ ఫ్రేమ్ చూసినా, ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఫొటోస్కి ఏ ఫ్రేమ్ చూసినా సరే ఏదో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. అంత గొప్ప స్టాండర్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. జనరల్గా భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు అంటే ఏదో చిన్న స్థాయి ఎయిర్పోర్ట్ ఏమో అని చెప్పి మొదట్లో అందరూ భావించారు. అక్కడే ఉంటాయిలే ఏర్పాట్లు, అక్కడ ఎలా చేస్తారులే అని చెప్పి చాలామంది కొంత తక్కువ అంచనా వేశారు. బట్ వన్స్ ఇఫ్ యూ కెన్ సీ దీస్ విజువల్స్, ఆ విజువల్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి కళాకృతులు అక్కడ ఉన్నాయి. దాంతోపాటుగా విదేశీ ప్రయాణికులు వచ్చినా సరే ఏమాత్రం తక్కువ కాకుండా చూసేలా, వాళ్ళకి ఏమాత్రం తక్కువ అంచనా రాకుండా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశారు విత్ ఆల్ గ్రేట్ ఫెసిలిటీస్ మనం చూడొచ్చు. అలాగే ఇది వెరీ స్పెషల్ గ్రీన్ బిల్డింగ్ మెజర్స్ని కూడా ఫాలో అయినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే వాతావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ వల్ల గ్రీన్ ఫీల్డ్ మొత్తం కూడా, అలాగే ఎలక్ట్రిసిటీని సేవ్ చేసుకునే విధంగా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అండ్ వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి కూడా అక్కడ కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలు నిర్మించారు అంటూ